వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. ప్రముఖ యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం గత ఏడాది నుంచి ఎంత హాట్ టాపిక్ గా మారిందో మనకంతా తెలిసిందే. అయితే మొదట్లో లావణ్యకి జనాల నుంచి కాస్త సపోర్ట్ వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆమె ప్రవర్తనను చూసి జనాలు రాజ్ తరుణ్ వైపు సానుభూతి చూపించడం మొదలుపెట్టారు. వీరిద్దరి వ్యవహారంలో రాజ్ తరుణ్ అమాయకుడని తేలడంతో లావణ్య కూడా ఇక చేసేది ఏం లేక సైలెంట్ అయిపోయింది. ఒకానొక సందర్భంలో ఆమె రాజ్ తరుణ్కి మీడియా ముఖంగా క్షమాపణలు కూడా చెప్పింది. అయితే కొద్ది నెలల క్రితం రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య ఇంటి ముందు కూర్చొని ధర్నా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కారణం, లావణ్య ప్రస్తుతం ఉంటున్న ఇల్లు రాజ్ తరుణ్ తన కష్టార్జితంతో సంపాదించుకుంది. లావణ్యతో విడిపోయిన తర్వాత ఆయన ఈ ఇంటిని స్వాధీనపరచుకోలేదు, ఆమెకి వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రం వదలలేదు. ప్రస్తుతం తాము ఉంటున్న ఇంట్లో రెంట్ కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్న, కెరీర్ కూడా ప్రస్తుతం ఆశించిన స్థాయిలో నడవడం లేదని, కాబట్టి మా ఇల్లు మాకు తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేశారు. అందుకు లావణ్య ఒప్పుకోకపోవడంతో చాలా పెద్ద గొడవే జరిగింది. దీనిపై లావణ్య మరోసారి రాజ్ తరుణ్ పై నాసింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. ఇక జూన్ 30న రాజ్ తరుణ్ తన అనుచరులతో కలిసి నా కుటుంబ సభ్యులపై దాడి చేశాడని, మా ఇంట్లో బంగారంని ఎత్తుకెళ్లడంతో పాటు మా కుక్కను కూడా చంపేశారని, ఈ ఘటనలో నా తండ్రి గాయపడ్డాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇది సైబరాబాద్ సిపి దృష్టికి వెళ్ళగా ఆయన ఆదేశాలతో నాసింగి పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్ళి ఆగుతుందో చూడాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం రాజ్ తరుణ్ చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. తమిళ దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఓ ద్విభాష చిత్రంలో జూలై నుంచి ఈ షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇది కాకుండా పీరియాడికల్ జానర్ లో ఆయన మరో సినిమా కూడా చేస్తున్నారు. అయితే సెప్టెంబర్ 7 నుంచి స్టార్ మా ఛానల్లో ప్రసారం అవ్వబోయే బిగ్ బాస్ సీజన్ 9లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనాల్సిందిగా బిగ్ బాస్ టీం రాజ్ తరుణ్ ని సంప్రదించారని, ఆ నిర్ణయం ఏంటో ఇంకా తెలియజేయాల్సి ఉందని అంటున్నారు.